వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భీమ్గల్ ఆర్టీసీ బస్ డిపోను ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. భీమ్గల్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీరిందని వెల్లడి. సోనియా గాంధీని కలిసిన గద్దర్ కుటుంబ సభ్యులు. ధైర్యంగా ఉండాలని సోనియా, రాహుల్ చెప్పారన్న గద్దర్ కొడుకు సూర్యం. కాంగ్రెస్ హయాంలో పాలమూరు ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టుగా మారిందన్న మంత్రి హరీష్ రావు. గ్రామ దేవతలకు అభిషేకాలు చేస్తే కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా. మంచిర్యాల జిల్లాలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు. జాతీయ పతాక ఆవిష్కరించిన ఎమ్మెల్యే బాల్కా సుమన్. ఇక డీటెయిల్స్ చూస్తే భీమ్గల్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన భీమ్గల్ ఆర్టీసీ బస్ డిపోను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అక్కడే బస్ డిపో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి సహకారంతో భీమ్గల్ బస్ డిపోను పునః ప్రారంభించుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ భీమ్గల్ బస్ డిపోను మూసేశారని, మళ్లీ కాంగ్రెస్ వాళ్లే బస్ డిపో అంటూ గొడవలు చేశారన్నారు. భీమ్గల్ బస్ డిపో విషయంలో చాలా మంది రాజకీయం చేశారని, ప్రతిపక్షాల పార్టీలు ఎన్ని ఎత్తులు వేశారో అంతకు మూడింతలు ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తానని వేముల అన్నారు. ओम ये भूताप्ति होतगुण यदशाकुणस्य सुतमत्ययम् ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च जय प्रशांत, जय प्रशांत, जय प्रशांत, जय गोवाला, जय तेलंगाना, जय तेलंगाना, जय केसीआर. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని గద్దర్ కుటుంబ సభ్యులు కలిశారు. తాజ్ కృష్ణ హోటల్కు వెళ్లిన గద్దర్ భార్య విమల, కొడుకు సూర్యం, బిడ్డ వెన్నెలను సోనియా, రాహుల్, ప్రియాంక ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. అనంతరం పార్టీ నేత మధుయాష్కి గౌడ్, సూర్యం మీడియాతో మాట్లాడారు. నిజానికి గద్దర్ ఇంటికి సోనియా, రాహుల్ వెళ్లాల్సి ఉందని, అనివార్య కారణాల వల్ల అది రద్దయిందని మధుయాష్కి తెలిపారు. నాన్నతో ఉన్న అనుబంధాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారన్నారు. ధైర్యంగా ఉండాలని సోనియా, రాహుల్ చెప్పారని సూర్యం తెలిపారు. నాన్నతో వాళ్ళ ప్రయాణం మధ్యకాలంలో జరిగిన సంభాషణలో ప్రయాణం చేసుకున్నారు. బస్సులో కూడా ఆ ఫోటోలు చూపించారు. అట్లాగే అదే వాళ్ళు ఎంతో ఇష్టమని, నేను ఎంతో ఇష్టపడతానని వీళ్ళు బీచ్లో అందరూ చాలా ఇష్టపడి
మేము కలిసి ప్రయాణం చేశాము. మేడం కూడా పెద్దరన్న గారి యొక్క అకాల మరణంతో కలత చెంది తనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ పెద్దరన్న గారు తెలంగాణ ఇచ్చినాక మళ్ళీ సోనియమ్మని కలవాలని వదిన విమలకు వెళ్ళి వాళ్ళని కలవడం కూడా జరిగినది. వారి మరణ వార్త విన్నప్పుడు వాళ్ళ దిగ్భ్రాంతి గురైనారు. వాళ్ళ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పెద్దరన్న కుటుంబ సభ్యులని వారి కుమారుడు సూర్యాన్ని, వదిన విమలక్కని, కూతురు వెన్నెల గారిని కలవాలని చెప్పి రమ్మని కోరడం జరిగినది. ఇక్కడున్న కొన్ని కార్యక్రమాలతోటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పెద్దరన్న ఇంటికే వెళ్లాల్సి ఉండే. కొన్ని అనివార్య కారణంతో వెళ్ళకపోవడంతో ఉదయాన్నే ఫోన్ చేసి పెద్దరన్న కుటుంబాన్ని అభ్యర్థించడం జరిగింది ఇక్కడికి రమ్మని చెప్పి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పెద్దరన్న కుటుంబ సభ్యులని కలిసి సూర్యుడితో అడిగి తెలుసుకున్నాడు ఎట్లా జరిగింది, ఖమ్మం మీటింగ్ గుర్తు చేసుకున్నాడు, అనుకునే సన్నిహితాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. పెద్దరన్న యొక్క వ్యక్తిగత అనుబంధం రాహుల్ గాంధీ గారితో వివరించి చెప్పినారు. పెద్దరన్న కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. పాలమూరు ప్రజలు కేసీఆర్ కి గ్రామ దేవతలకు అభిషేకాలు చేసి కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు వస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టుగా మారిందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులు కట్టకుండా కేసులు వేయటం, అడ్డుకోవటం చేస్తున్నారని, తెలంగాణకు తిట్లు తిట్టేవారు కావాలా, కిట్లు ఇచ్చేవారు కావాలా, వచ్చే ఎన్నికలలో గ్లోబల్స్ కి నోబల్స్ కి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఊరూరా జలాభిషేకాలు చేస్తా ఉన్నారు. అన్ని ఊర్లలో ఆ కలశాలలో నీళ్లు తీసుకుపోయి ఆ ఊర్లో ఉండే గ్రామ దేవతలకు, గ్రామంలో ఉండే గొడ్రాయికి, గ్రామాల్లో ఉండే దేవతలందరికీ కృష్ణా జలాలతో అభిషేకం చేస్తా ఉన్నారు. ప్రజల కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయి. పాపం కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కన్నీళ్లు రాస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇది కాదేమో, ఈ నీళ్లు రావేమో, కేసీఆర్ మీద పనిచేయలేదు అందామనుకుంటారు. మీకు ఆ బుద్ధి ఉంటుంది, మాకు కదా. మీరు ఆ పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టింది. మీ హయాంలో ఫండింగ్ లేక పాలమూరు ప్రాజెక్టులన్నీ పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోయింది. కానీ కేసీఆర్ వచ్చినాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిండు. కొత్తగా పెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆయన ఎంతో పట్టుదలతో పూర్తి చేసిన నీళ్లు పోయింది. టీవీలలో చూస్తే, పేపర్లలో చూస్తే నీళ్లు ఉబ్బికి ఉబ్బికి పైకి అద్భుతంగా నీళ్లు బయటకు వస్తున్నాయి. ప్రాజెక్టుకి ఎంత సంతోషం. ఒక కరువు పీడిత ప్రాంతం, వలసల ప్రాంతం, అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్లు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఎగసక్కాలు మాట్లాడతారు. ప్రపంచంలో ఎవరైనా ప్రాజెక్టు కడితే స్వాగతిస్తారు. ప్రతిపక్షాలు ఒక మంచి పని జరిగితే వాళ్ళు స్వాగతిస్తారు, చేత కాకపోతే నోరు మూసుకుంటారు. కానీ మన రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు ఏమో ప్రాజెక్టు కట్టుంటే కోర్టులలో కేసులు వేసి, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి, భూములు ఏముంటా రైతులు రెచ్చగొట్టి, ప్రాజెక్టు పూర్తయి నీళ్ళు వస్తే ఉత్తదే ఉత్తదే అంటారు. కళ్ళ ముంగట నీళ్లు కాలువల పారుతుంటే కూడా ఉత్తదే అని మాట్లాడితే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఉంటుందా అని అంటారు. లేదా ప్రజలంతా సంతోషపడుతున్నారు. కృష్ణా జలాలు వస్తున్నాయి, మాకు 2 పంటలు పక్కా పండుతాయి, మేము బతుకుతామని పాలమూరు ప్రజలంతా ఆనందోత్సాహాలు జరుపుతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటా ఉంటారు. ఇది మీ యొక్క ప్రజల పట్ల మీ ప్రేమ, మీ చిత్తశుద్ధికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. బట్ ఇలా మహబూబ్ నగర్ జిల్లాకు మన కాళేశ్వరం వచ్చింది మీకు తెలుసు. మన రంగనాయక సాగర్, మన మల్లన్న సాగర్ తోని మొన్న 1 రోజులు కాలం కాలేదంటే నాకు ఒక ఫోన్ రాగానే కావాలని నిర్మించింది. మా గంగాపూర్కి వెళ్ళి, చిన్నకోడూరుకి వెళ్ళి, చంద్రాపూర్కి వెళ్ళి, కృష్ణాపూర్కి వెళ్ళి, ఇటు పాలమాటకి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి. సార్ బట్టలు వాడిపోతున్నాయి, 1 రోజుల నుంచి శంకు వాడలేదు అనగానే రంగనాయక సాగర్ గేట్ లాభ్యం నీళ్ళు ఎక్కడనే ఉన్నాయి. బయట
ఒక్క పంట వేయకుండా ఇలా మన కాళేశ్వరంతో 2 పంటలు మనకెట్లా పండినాయో రేపు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన పాలమూరు ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణ అంతా సస్యశ్యామలం కాబోతాము. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే పాపం ఆగభాగం అవుతుంది. వాళ్ళు ఎందుకంటే ఏనాడో చేసిన ముఖం కాదు, అన్ని గోగల్స్ ఇలా తిక్కల పోటీ పడుతున్నారు. మీరు చూస్తే టీవీ చూస్తే అమిత్ షా వచ్చి తిప్పిపోతాడు, అబ్బో బీజేపీ కూడా ఎక్కువ తిప్పి నేను ఇంకెక్కువ తిట్టాలని కాంగ్రెస్ వాళ్ళు కాశ్మీర్లో రేవంత్ రెడ్డి ఇంకెక్కువ తింటారు కేసీఆర్. వాళ్ళేమో తిట్టాల పోటీ పడితే మనమేమో పనులల్లా పోటీ పడుతున్నాం. తిట్టు వాళ్ళే కిట్టు మనకి ఎన్ని కిట్లు ఇచ్చినాం, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, మీ బీపీ షుగర్ గోళీల కోసం ఎన్సీడీ కిట్టు, మనమేమో అన్ని కిట్టు మనకి, వాళ్ళేమో తిట్టు. మరి తిట్టోళ్ళు కావాలా కిట్టోళ్ళు కావాలా, పనిచేస్తుడు కావాలన్నా ఈ మాయ మాటలు చెప్పి అబద్ధాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహనీయుల చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని మొదటి నుండి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నేడు తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. सलमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। श्रीमान सलमान गार्ड ओके सर सर రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంతం ఆనాడు భారతదేశంలో భిన్నమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళందరూ కూడా అంతటా కూడా తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ శుభ సందర్భంలో మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆనాడు 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వం. తెచ్చుకున్న రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తెలంగాణ ప్రాంత ప్రజానీకం యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మనమంతా కూడా ఇదే విధంగా ముందుకు సాగుదాం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చాలామంది వచ్చి ఎక్కడ లేని వగల ప్రేమలు ఒలకబోసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆనాడు ఉద్యమమైన, ఈనాటి పరిపాలన అయినా, ఈనాటి అభివృద్ధి సంక్షేమమైనా కూడా ప్రజలతో నుండి, తెలంగాణ ప్రాంతంతో నుండి, తెలంగాణ ప్రజల కోసం పనిచేసింది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోని మేము తప్ప వాళ్ళెవరు కాదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు, హైదరాబాద్కి వచ్చి హడావిడి చేస్తూ ఉన్నారు, ఎక్కడ లేని ప్రేమలతో వస్తూ ఉన్నారు. 1956లో బలవంతంగా తెలంగాణను ఇష్టం లేకుండా ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీ. 1969లో 369 మంది మాలాంటి యువకులను చంపింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాసమితికి 14 పార్లమెంట్ సీట్లకు 11 పార్లమెంట్ సీట్లు గెలిపించిస్తే ప్రజా తీర్పును తుంగలో దొరికింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. 2004లో మాతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించి ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసి తెలంగాణను ఇవ్వకుండా మోసం చేసింది
ఆనాటి మా పార్టీని చీల్చాలని కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత 2009లో 14F ఇష్యూ వచ్చినప్పుడు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడని మా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరితే తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి ఆంధ్ర పాలకుల ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ లాబింగ్కి తలొగ్గి మళ్ళీ ఆనాడు ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకొని 1000 మంది బిడ్డలు చావడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో సుమారు 4 దశాబ్దాలకు పైగా తెలంగాణను పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మనకు నీళ్ళు ఇవ్వకుండా, మనకు నిధులు ఖర్చు పెట్టకుండా, మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా, తెలంగాణ సంస్కృతిని దెబ్బతీసే విధంగా అనేక రకాల ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతం యొక్క ఆకాంక్షను విస్మరించినటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చి ముసలి కన్నీరు గారిస్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ప్రాంతము, మన అస్తిత్వము, మన నాయకత్వం కేసీఆర్ గారు, బీఆర్ఎస్ కాబట్టి వారి వెంట సాగుదామని చెప్పి మరొకసారి ఈ సమైక్యత దినోత్సవ శుభ సందర్భాన నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే బాగుంటుంది. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వార్త విని కొందరు ప్రాణాలు కోల్పోయారని, ప్రాణాలు కోల్పోయిన వార్తలు విని గుండె తరుక్కుపోతోందని నందమూరి రామకృష్ణ అన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలన్నారు. అన్యాయంపై పోరాడేందుకు తెలుగు వారంతా ఏకమవుతున్నారని నందమూరి రామకృష్ణ అన్నారు. అందరికీ మా హృదయపు నమస్కారాలు. మన అభివృద్ధి ప్రదాత, ఐటీ రంగ ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా అరెస్ట్ చేసిన నాటి నుండి నేటి వరకు దేశ విదేశాల నుండి, మన తెలుగు రాష్ట్రాల నుండి పక్క రాష్ట్రాలు కూడా, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక రాష్ట్రం నుండి వారి వారి సంఘీభావం తెలియజేస్తున్నారు. మేము విత్ యూ సిబిఎన్, మేము మీతో సైతం అంటూ స్లోగన్తో ముందుకొచ్చి వారి వారి సంఘీభావం తెలియజేస్తున్నారు. మరి యావత్ ప్రజానికానికి ముందుకొచ్చి వారి వారి సంఘీభావం తెలియజేసినందుకు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. మీ నందమూరి రామకృష్ణ. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన వార్త వినగానే షాకు గురి అయి చాలామంది ప్రాణాలను కోల్పోయారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు నిరాధారమైనదని సిమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్డ్ ఆపరేట్, ట్రాన్స్ఫర్ ఆపరేటర్ పద్ధతిలో ఈ ప్రాజెక్టు నడిచిందన్నారు. ఇప్పుడు ఆరోపిస్తున్న ఆరోపణలు అన్నీ కూడా అబద్ధాలేనని, అక్రమాలు జరిగాయనేది అబద్ధమని అన్నారు. 2021 వరకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని అన్నారు. శిక్షణ కేంద్రాలను చూడకుండా, పరిశీలించకుండా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఒక్క కేంద్రం సందర్శించలేదు, తనిఖీ జరగలేదు. ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీ అని అన్నారు. I want to first make a point that why I have decided to come in and speak to all of you. Despite the fact that over 2 years, the amount of personal and family harassment that we have had, and anybody who has even not got through it, I don't think anybody can imagine what this harassment means when the state comes after you and on charges which are completely baseless. And I'm going to talk about it today. But the more reason why I came out today is because, unfortunately, due to the recent developments regarding this case, my name is all over, and which is impacting as a professional. The only thing that we earn in life is our reputation. That's the only thing that we have earned in our life. And my reputation has been smothered. My family is going through the coals, been driven through the coals. More importantly, I'm seeing what's happening to the industry, because I have my industry friends who are calling up and saying, why should anybody be doing such projects with anybody, with the government? Because if this is what the outcome of these things going to be. And last but not the least are the 213,000 students who are out over there, who have been trained, certified, doing jobs, and their certification is now being brought into question. It is not an individual versus individual. I could have taken the beating, my family could have taken the beating. But when I look at and when I see the amount of people who are contacting me on my personal media and asking for
a statement, I thought it's important that I come out, and I've never done this before, so I would love to take your indulgence to listen me through and pose me your questions. I'm going to strictly talk about only the project, the role that Siemens played, the role that I played, and the successful implementation of this project. Let me give you a little background of this project. What's the reason of these projects? The reason of this project is twofold. One is industry downwards, the country downwards, state downwards, and there is a company upwards. What's the benefit for the company? Why would a company do such a project? Now, when Andhra Pradesh, for example, got bifurcated in 2014-15, the brief to us was that this part of the state has been primarily an agricultural state. When you're an agricultural state, unlike the other part of the state, where IT had by then got established in a big way, it was a primarily agricultural state. Now, when you say industrial infrastructure, it is not about building roads and building corridors and building industrial lands. It's also about building the people who are going to work in that industry. You can't have an industrial infrastructure without people being ready in this state. And for an agricultural infrastructure state, this is an impossible task of impossibility. And that is what the vision of the state government was, which was told to us, based on which we did a market research, we found out the gaps, we aligned with the state government's industrial policy, and the entire scope of the project was decided. Based on this decision of the scope of the project, this project was designed to not just address the high end of the engineering skills, but also the mid-range and the low end of the skills. In the parlance of industry, it is called the white collar, blue collar, gray collar, and rust collar workforce. And that's the reason why there are center of excellences, there are technical skill development institutes, and so on and so forth. Established over 40 locations. వెనుకొండ పట్టణంలో మహిళలతో బాబుతో నేను ర్యాలీ జరిగింది. పట్టణంలోని విష్ణుకుండి నగర్కు చెందినటువంటి 80 ఏళ్ల వృద్ధురాలు ర్యాలీలో పాల్గొన్నారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టడం తనను కలిచివేసిందని చెప్పారు. అందుకే వయసు మీద పడుతున్నప్పటికీ కూడా ఓపిక చేసుకుని ర్యాలీలో పాల్గొనడానికి వచ్చానని ఆమె తెలిపారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ఆమె కోరారు. అనంతపురంలో అఖిలపక్షం నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కొంతమంది అక్రమార్కులు ఖూనీ చేస్తున్నారని, ఇష్టారీతిన పాలన అందిస్తూ ఆకృత్యాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార మార్పిడి అనేది అనివార్యంగా జరుగుతూ ఉంటుంది. ఒక పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తుంది, కొన్ని పార్టీలు అధికారంలోకి రాకపోయినా నిత్యం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పనిచేస్తూ ఉంటాయి. మరి ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో అధికారం వచ్చిన వాళ్ళు ఇది తమకు శాశ్వతమని విర్రవీగిన లేదా అప్రజాస్వామిక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన చరిత్రహీనులుగా మిగిలిపోతారనేది మనకు చాలా దృష్టాంతాలు మనం చదువుకున్నాం. హిట్లర్ లాంటి నియంతలు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయినారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి, గుత్తాధిపత్యానికి, రాచరికానికి ఆస్కారమే లేదు. ఇది ఒక మంచి వ్యవస్థ. కానీ ఈ వ్యవస్థని ఈరోజు కొంతమంది అవినీతి పరులు అక్రమార్జన ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజాస్వామ్యాన్ని శాసించే పరిస్థితికి రావడం, వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా పాలన చేయడం అనేది ఒక ప్రమాదకరమైన సంకేతాలను ప్రజలకు పంపిస్తున్న తరుణం ఇది. ఇట్లాంటి తరుణంలో ప్రజాస్వామికవాదులు ఈ
దేశంలో లౌకిక రాజ్యం కొనసాగాలి, అన్ని మతాలు కులాలు సమానంగా గౌరవింపబడాలనుకునే వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య విలువల కోసం కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది. అట్లాగే అందరం కూడా ముక్తకంఠంతో ఈ అప్రజాస్వామిక విధానాలను నిరసించాల్సిన సమయం ఆసన్నమైందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అంశమే కాదు, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపైన ఎంత నిర్బంధకాండ అమలవుతూ ఉందో, పోలీసులను ఉపయోగించి ఎంతగా అడ్డుకుంటా ఉన్నారో. కనీసం స్వేచ్ఛగా వచ్చి రోడ్డు మీద ఈ సమస్య ఇట్లా ఉంది, దీన్ని పరిష్కారం చేయండి అని మాట్లాడే వాతావరణమే లేకుండా చేస్తూ ఉన్నారు. మాట ఎత్తితే 30 పోలీస్ యాక్ట్ అంటారు, 144వ సెక్షన్ అంటారు. ప్రజాస్వామ్యంలో ఏమిటి నిర్బంధం అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇంత భయం? ప్రజాస్వామిక వాదులన్నా, ప్రజా ఉద్యమకారులన్నా, ప్రతిపక్ష పార్టీలన్నా, ప్రజా సంఘాలన్నా ఎందుకు ప్రభుత్వం భయపడతా ఉంది? ఇంత భీతిల్లే నాయకుడిని మనం చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇంత నిర్బంధాన్ని ఎప్పుడూ మనం ఎదుర్కోలేదు. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ఒక అంశమే, కానీ అన్ని అంశాలను మనము చూస్తే పాలన చేస్తున్న వ్యక్తులు లేదా పార్టీలు ఒక గుత్తాధిపత్యం చలాయిస్తూ వాళ్ళు ఏమనుకుంటారో అది అమలు కావాలా, చట్టం అంగీకరిస్తుందా, న్యాయబద్ధంగా ఉందా, ఇవన్నీ ఏమీ చూడడం లేదు. మేము ఏమనుకుంటే అది జరగాల. వాడు బయట తిరగకూడదంటే తిరగకూడదు, వాడు గొంతెత్తి మాట్లాడకూడదంటే మాట్లాడకూడదు, ఆ వ్యక్తిని లోపలేయాలంటే లోపలేయాలి, అంతే. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, సంజయ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఒక అధికారులా లేకపోతే ఒక లా ఆఫీసర్లా హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్లు పెడతారు. ఏం అవసరం వచ్చింది? మన రాష్ట్రం కాదు, ఎందుకు హైదరాబాద్ పోవాలా, ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలా? అంటే ఒక దుష్ప్రచారాన్ని పదే పదే చెప్పి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక అన్సౌండ్ మైండ్ ఫెలో ముఖ్యమంత్రి అయితే రాష్ట్రము రాజ్యము ఎంత దుర్మార్గంగా తయారవుతుందో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి రూపంలో. మరి ఇవన్నీ కూడా చర్చించుకొని, ఇందాక రాంభూపాల్ గారు చెప్పినట్లు అది కేంద్రమైన రాష్ట్రమైన ప్రజాస్వామ్య విలువలను తుంగలో దొక్కడమో విలువలకు పాతరేయడమో జరిగితే అందరం కూడా మాట్లాడాల గట్టిగా. అట్లాగే దానిని గట్టిగా నిరసించాలా. ఈరోజు చూస్తూ ఉన్నాం, నేను మొత్తము ఆ కేసు అంతా కూడా చదివా. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి వివిధ అంశాలను చూసాం. ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేని ఒక విధానాన్ని పొందుపరిచారు దాంట్లో. క్యాబినెట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భీమ్గల్ ఆర్టీసీ బస్ డిపోను ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. భీమ్గల్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీరిందని వెల్లడి. సోనియా గాంధీని కలిసిన గద్దర్ కుటుంబ సభ్యులు. ధైర్యంగా ఉండాలని సోనియా, రాహుల్ చెప్పారన్న గద్దర్ కొడుకు సూర్య. కాంగ్రెస్ హయాంలో పాలమూరు ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టుగా మారిందన్న మంత్రి హరీష్ రావు. గ్రామ దేవతలకు అభిషేకాలు చేస్తే కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా. మంచిర్యాల జిల్లాలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు. జాతీయ పతాక ఆవిష్కరించిన ఎమ్మెల్యే బాల్కా సుమన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.